టాకీస్లో పూలరంగడి సినిమా చూస్తున్నప్పుడు ఆ టైటిల్స్లో నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా అనే పాట టైటిల్స్లో వస్తుంటుంది పూలరంగం అనబడి. స్టూడియో శ్రీ సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, అమీర్పేట, హైదరాబాద్ అన్నది నా మైండ్లో ఇప్పటికీ ఈ క్షణానికి గుర్తున్నది. స్క్రీన్ మీద ఎలా స్క్రోల్ అవుతుందని చెప్పేసి. అటువంటి సారథి స్టూడియోలో ఈరోజు నేను షూటింగ్లు చేయడం అనేది దైవ ఘటన కాకుండా మన ప్రయత్నం లేదు అక్కడ, మన తెలివితేటలు లేవు అక్కడ. అక్కడ ఉన్నదల్లా కేవలం దైవ ఘటన, అమ్మవారి దీవెన, ఆ సినిమా తల్లి కటాక్షం. లేకుంటే సుధాకర్ రెడ్డి గారి తరఫున కూడా నేనే మాట్లాడతా, ఆయనకు అభ్యంతరం ఉండదని నేను అనుకుంటున్నా. సుధాకర్ రెడ్డి గారు కూడా మంచి నటుడే కావచ్చు, కానీ ఆయన వయసు ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి, ఆయన యొక్క ప్రయత్నం ఏమిటి, ఆయన యొక్క ప్రమేయం ఏమిటి కదా. అటువంటి సుధాకర్ రెడ్డి గారు ఈ రోజున బిజీ స్టార్, బిజీ యాక్టర్ కదా. శరీరం సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, లేదు మీరే కావాలి అని కోరుకొని చేసుకోవడం అని అంటే అంతకు మించింది ఇంకేముంటుందండి. ట్రూ సార్. అది కాకండి పెద్దవాళ్ళు తండ్రి కట్టేస్తున్నారు. నేను అదృష్టవంతుడు కదా నేను. అవును సార్.